హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజాలో జరిగే మహంకాళి బోనాల జాతర జూలై 11 నుండి ప్రారంభం కాబోతోంది. 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్, కన్వీనర్ అరవింద్ గౌడ్ మీడియాకు తెలియజేశారు. జూలై 11న గణపతి హోమంతో అమ్మవారి ఘట ఊరేగింపు జరుగుతోంది. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జూలై 20న అమ్మవారి బోనాలు, 21న పోతురాజు, రంగం, అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని కమిటీ సభ్యులు చెప్పారు. బోనంను ఎంతో పవిత్రంగా భావించే మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వైఖరిని మారుతి యాదవ్ ఖండించారు. ఇలాంటి ఈ సమయంలో ఆయన వ్యాఖ్యలు మా తెలంగాణ ప్రాంతాలు మొత్తం ప్రజల్ని బాధిస్తున్న విధంగా ఉన్నాయి. కనుక నా యొక్క డిమాండ్ నా కమిటీ తరఫున ఒకటే కోరుతున్నాను. బోనాలది మళ్ళీ వాయిదా వేశారు. ఎప్పుడు పిలిచినా మేము రెడీగా ఉన్నాము, జరుపుకుంటాం. కానీ నాయని రాజేందర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే కానీ ఈ బోనాలను కించపరిచే విధంగా మాట్లాడడం తగదని అండ్ పత్రికాముఖంగా క్షమాపణ కోరగలరని మా యొక్క విజ్ఞప్తి. రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇది పొలిటికల్ వివాదం చేసినారండి. ఎందుకోసం అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా మేము భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇక్కడే కాదు, మన శ్రీశైలం జోగులాంబ శక్తిపీఠానికి బోనాలు సమర్పించినాం. అదేవిధంగా జోగులాంబ అమ్మవారికి బోనాలు సమర్పించినాం. బోనాల ఉత్సవాలంటే ఈ మా తెలంగాణ ప్రాంతానికి గుండె చప్పుడు లాంటిది, ఒక జీవన విధానం. అది ఎంతో కష్టపడి ఆంధ్ర పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని స్టేట్ ఫెస్టివల్ కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా దీన్ని పోట్లాడి మన స్వరాష్ట్రం మన బోనాలు మన ఉత్సవాలు అన్న పేరుతోటి ఈ మన పలు ప్రాంతాలలో బోనాలు వివిధ రూపాల్లో జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకో విధంగా జరుగుతాయి. అంతేగాని పండుగను దాని విశిష్టతను తెలియకుండా ఆయన అలాంటి కామెంట్ చేయడం చాలా బాధాకరం. అలాగే అక్కడ కూడా బీరప్ప బోనాలు జరుగుతాయి వరంగల్లో. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారికి మేము 10 సంవత్సరాల క్రితమే పట్టు వస్త్రాలు సమర్పించిన చరిత్ర ఉంది. అలాగే మేము శ్రీ మల్లికార్జున దేవాలయం, భ్రమరాంబిక దేవాలయానికి కూడా పట్టు వస్త్రాలు బోనం సమర్పించాము. కాశీ విశాలాక్షికి కూడా మేము బోనం సమర్పించాము. అలాగే జోగులాంబకు ఇప్పటికి 2 సార్లు మనం బోనము పట్టు వస్త్రాలు సమర్పించిన చరిత్ర మాది. శక్తిపీఠాలన్నిటికీ 18 శక్తిపీఠాలకు బోనము పట్టు వస్త్రాలు సమర్పించాలనేది మాది 3-4 ఏళ్ళ నుంచే మా కమిటీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఇప్పటికి మేము పలు ప్రాంతాలని సందర్శించాము.